ఒక్కసారి ఊహించండి, దేశమిచ్చే అత్యున్నత గౌరవాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డిస్తారు. ఢిల్లీకి పిలుపు వచ్చింది ఆ అవార్డు కోసం. రెడ్ కార్పెట్, మీడియా కెమెరాలు మధ్య ఇస్తారు. కానీ ఆ వ్యక్తి చెప్పిందేంటో తెలుసా? సార్, నాకు ఢిల్లీ రావడానికి డబ్బుల్లేవు, అవార్డును పోస్టులో పంపించండి అన్నాడు. ఈ మాటలన్నది ఏ సాధారణ వ్యక్తో కాదు. 2016 పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒడిస్సాకు చెందిన లోకకవి హల్ధర్ నాగ్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ఒక కవి కథ కాదు, ఇది ఒక జీవితం చెప్పే గుణపాఠం. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మాకు మీ సపోర్ట్ అందిస్తే మీ సహకారం మాకు మరిన్ని నాణ్యమైన వీడియోలు తీసుకురావడానికి ప్రోత్సాహమిస్తుంది. వీడియోలోకి వెళితే 1950 సంవత్సరం, ఒడిస్సా రాష్ట్రం, బర్గఢ్ జిల్లా. ఒక చిన్న పేద కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. అతని పేరు హల్ధర్ నాగ్. కాని జీవితం అతనికి చిన్న వయసులోనే పెద్ద పరీక్ష వేసింది. 10 ఏళ్ల వయసులోనే తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయారు. ఆ రోజునుంచి ఆ పిల్లాడు అనాథ. అతని చదువు 3వ తరగతిలోనే ఆగిపోయింది. కలలు ఆకలితో కలిసిపోయాయి. జీవించడానికి ఏం చేశాడో తెలుసా? ఒక ఢాబాలో జూటీ ప్లేట్లు కడిగాడు. మిగిలిపోయిన అన్నంతో ఆకలి తీర్చుకున్నాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి. 16 సంవత్సరాల పాటు ఒక స్కూల్లో వంటవాడిగా పనిచేశాడు. కాని ఒక్క విషయం మాత్రం మారలేదు: రాయాలనే కోరిక, కవితలపై ప్రేమ. 1990 సంవత్సరం ఒకరోజు తన మనసులోంచి వచ్చిన భావాలను కవితగా రాశాడు. ఆ కవిత పేరు ధోడో బర్గచ్, అంటే పాత మర్రి చెట్టు. ఆ కవితతో పాటు ఇంకా 4 కవితలు ఒక స్థానిక మ్యాగజైన్కి పంపాడు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్. కొన్ని రోజుల తర్వాత 5 కవితలు ప్రచురితమయ్యాయి. ఆ క్షణం హల్ధర్ నాగ్ జీవితాన్ని మార్చేసింది. అప్పట్నుంచి గ్రామం గ్రామం తిరుగుతూ ప్రజలకు తన కవితలు వినిపించాడు. ఆ కవితల్లో ఉండేది ప్రకృతి, సమాజం, పౌరాణిక కథలు, ధర్మం, మానవ విలువలు. ప్రజలు వీక్షించారు, మెచ్చుకున్నారు, ఆదరించారు. అప్పట్నుంచి తన కవితలు పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. మెల్లగా ఆయన పేరు కోసలీ భాషకు గుర్తుగా మారింది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం: హల్ధర్ నాగ్ ఇప్పటి వరకు 20కి పైగా మహాకావ్యాలు రాశారు. కాని ఒక్క కాగితం అవసరం లేదు, ఒక్క పుస్తకం చూడరు. తాను రాసిన ప్రతి కవిత, ప్రతి పదం ఆయనకు కంఠస్థమే. కవిత పేరు చెప్పండి లేదా విషయం చెప్పండి, వెంటనే పూర్తిగా చెప్పేస్తారు. 2016 సంవత్సరం భారత ప్రభుత్వం సాహిత్య రంగంలో ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అవార్డు వేడుక రోజు తెల్ల ధోతి, గమచ, బనియన్, నంగికాళ్ళు, అలాగే రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ స్వీకరించారు. దేశం మొత్తం ఒక్కసారిగా ఆలోచించింది: ఇంత గొప్ప వ్యక్తి ఇంత సాధారణంగా ఎందుకు జీవిస్తున్నాడు అని. హల్ధర్ నాగ్ ప్రతిసారి ఏమంటాడంటే, కవిత అనేది నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తాలి, సమాజానికి ఏదో ఒక సందేశమివ్వాలి. అందుకే ఆయన సంపద వెంబడి పరుగులెట్టలేదు, పేరు కోసం మారలేదు, తన మూలాలను వదలలేదు. ఈరోజు ఆయన కవితలపై విద్యార్థులు పీహెచ్డీలు చేస్తున్నారు. సంభల్పూర్ యూనివర్సిటీలో హల్ధర్ గ్రంథావళి 2 వారికి సిలబస్లో భాగమైంది. ఒకప్పుడు జూటీ ప్లేట్లు కడిగిన వ్యక్తి ఈరోజు యూనివర్సిటీ పాఠ్యాంశంగా మారింది. అసలు నేటి సమాజానికి అతని జీవిత కథ మనకి ఏం చెబుతోంది అనంటే, డబ్బే విజయం కాదు, సాధారణ జీవితం బలహీనత కాదు, నిజమైన సంపద ఆలోచనలు. సాదా జీవనం, ఉన్నత ఆలోచనలు అనే మాటకు సజీవ ఉదాహరణ అతను. ఈ కథ మీ హృదయాన్ని తాకితే వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.